చూస్తున్నారు కదండి ఇక్కడ ఇదండి ఇక్కడ తాళం వేసే ఉందండి ఈ డోర్కి. ఇక్కడ వీళ్ళ ఇంట్లో గమ్మత్ ఏంటంటే రెండు మూడు డోర్లు 2-3 తాళాలు వేస్తారండి. ఇక్కడ వేసిన తాళం మీరు బాగా మంచిగా అబ్జర్వ్ చేయండి. అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉండే ఇటు రండి. ఇటు కూడా లోపల దిక్కు వీళ్ళు బయటకు మాత్రం బెడ వేసేయలేదు, కానీ లోపలికి మాత్రం బెడ పెట్టుకున్నారు. చాలా సంతోషం, వీళ్ళు సేఫ్టీ బాగా చూస్తున్నట్టున్నారు. అలాగే ఇక్కడ కిటికీ కూడా చూడండి, ఓపెన్ చేసుకోవచ్చు. దానిలో ఏదైనా వస్తువులు కూడా మనం కట్టెతను కానీ అట్లా చేసి తీసుకోవడానికి వీలుగా ఈ కిటికీలు ఉంటాయండి. ఇక్కడ నుంచి మనం చూస్తే ఏమవుతుందంటే ఇటు డోర్ ఓపెన్ చేసి ఉందండి. ఈ డోర్ ఓపెన్ చేసి ఈ విధంగా ఆల్రెడీ దొంగలు పడ్డట్టున్నారు. ఏమేమి దొరికిపోయారో చూద్దాం. ఇక్కడ చెరుకు గడలు అయితే క్షేమంగానే ఉన్నాయి. పుస్తకాలు కూడా ఇలా పుస్తకాలు చిందరవందరకు పడ్డాయి, మరి తెలియట్లేదు, కానీ ఇవైతే బాగానే ఉన్నాయండి. ఓకే, ఇక్కడ తాళం కూడా వేసారో లేదో చూద్దాం. తాళం వేయలేదు, తీసేమో ఉంది. అంటే దొంగగారికి చాలా సులభం అన్నట్టు. ఇలాంటి ఇండ్లు ఉండడం వల్ల దొంగలు కూడా చివరికి బాత్రూమ్ డోర్ కూడా తెరిచి ఉంది, చాలా మంచిగా ఉన్నది. ఓకే, ఇది విధంగా ఇంటి యొక్క రక్షణ ఏ విధంగా ఉండాలంటే, ఇంట్లో 2 ఉంటే 2 తాళాలు వేయాలి, 3 ఉంటే 3 తాళాలు వేయాలి, కానీ డోర్లన్నీ తెరిచే ఉంచవలేను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం.